హాయ్ హలో నమస్తే అండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చేసింది. దానికి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో మనం ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అన్నిటికంటే ముఖ్యమైనదండి. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత బాధపడే కన్నా దాని యొక్క డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఏ పోస్ట్ మనకు సూట్ అవుతుంది ఏది అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే చాలా బాగుంటుందండి. సో మనకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా మంచి పోస్ట్ రాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అప్పుడు. సో అందుకోసం దానికంటే ముందుగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, సో ఏ పోస్ట్ ఫస్ట్ ఇవ్వాలి, దేన్ని తర్వాత ఇవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. నేను ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి 5 బేసిక్స్ని తీసుకోవడం జరిగిందండి. అవేంటి అంటే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, మన యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, దాని తర్వాత వర్కింగ్ అవర్స్ ఏంటి, ఎలా ఉండాలి వర్కింగ్ అవర్స్, సో దాన్ని నైట్ టైం ఉంటుందా డే టైం ఉంటుందా దాన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వర్క్ ప్రెజర్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ ఉండేది మనకి వర్క్ ప్రెజర్ అండి. ఈ రైల్వే ఏ జాబ్లో అయినా సరే వర్క్ ప్రెజర్ ఎక్కువగానే ఉంటుంది. సో దాంట్లో మనకి కొద్దిగా తక్కువ ఉన్నది, కొద్దిగా కన్వీనియంట్గా ఉన్న పోస్ట్ ఏంది అనే దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లీవ్స్ అండి, లీవ్స్ ఏ విధమైన లీవ్స్ దొరుకుతాయి. కొన్నిసార్లు అసలు లీవ్ దొరకని సిచ్యువేషన్ ఉంటుందండి. ఎందుకంటే ట్రైన్స్ అంటేనే 24 hours రన్నింగ్లో ఉంటాయి. సో మనం డ్యూటీకి వెళ్ళకపోతే వేరే వాళ్ళు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో లీవ్స్ ఇవ్వరండి. చాలా వరకు లీవ్స్ దొరకవు మనకు. సామాన్యంగా ఉన్న ఆ సిఎల్ వాడుకోవడానికి అసలు టైం దొరకదు, ఇవ్వరు ఫస్ట్. సో మనం ఏం చేస్తామంటే లీవ్స్ ఉండేవి ఏవి ముందుగా ఉంటుంది, ఏది బెటర్గా ఉంటుంది, మన ఫ్యామిలీ లైఫ్ కానీ మనకి కానీ ఈజీగా ఉండేవి చూసుకుందాం. నెక్స్ట్ శాలరీ అండి, నేను లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది శాలరీకి అండి. శాలరీ హయ్యెస్ట్గా ఉంది కదా అని నేను ఈ జాబ్లోకి వెళ్తా అంటే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి. కాబట్టి మనం ఏంటంటే ఈ 5 ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి నేను. సో దీన్ని బేస్ చేసుకొని మనం మీకు ఏది ముందు ఇవ్వాలి ఏది తర్వాత ఇవ్వాలి అనేది అర్థమవుతుందండి. సో దాని నుంచి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వచ్చండి. సో ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటంటే ఇది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే ఐసైట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సేమ్ ఇవే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా ఇదే యూజ్ అవుతుందండి. దాంతోపాటు ఉమెన్కి మెన్కి అందరికీ కూడా ఇదే యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఈజీ లెవెల్ టు హార్డ్ లెవెల్ ఉంటాయి వర్కింగ్ విషయంలో కానీ వర్క్ అవర్స్లో కానీ. సో దాన్ని బట్టి మనం ఏవి ముందు ఇవ్వాలి ఏది తర్వాత ఇవ్వాలి అనేది ఒక్కసారి దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. ఫస్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ అండి. ఇది లెవెల్ 5కి సంబంధించింది. దీని యొక్క బేసిక్ పే 29,200 ఉంటుంది. దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ C2 అండి. C2 మెడికల్ స్టాండర్డ్ అంటే అందరూ అన్న ఐసైట్ ఉంది, నాకు ఐసైట్ ఉంది, ఏది ఎలిజిబుల్ అంటే ఈ C2 ఉన్నాయని ఐసైట్ ఉన్న వారికి కలర్ బ్లైండ్నెస్ ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో మనం ఈజీగా దీన్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఐసైట్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా బాగా ఉంటుంది. ఇవి ఉమెన్స్ కూడా చాలా ముఖ్యమైనవి అండి. ఎందుకంటే ఇవి ఆఫీస్ వర్క్స్ అండి. ఇవి ఆఫీస్ వర్క్లు. సో జస్ట్ మనం ఆఫీస్లో ఉంటుంది, హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది, సండే లీవ్ ఉంటుంది, కొన్ని చోట్ల సాటర్డే కూడా ఆఫ్ ఉంటుంది, సాటర్డే సండే 2 కలిపి కూడా ఉంటాయి. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరియు పండగలప్పుడు అవి జనరల్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫీస్ దగ్గరే ఉంటుంది వర్క్ కాబట్టి ప్రెజర్ ఎక్కువగా ఉండదు. డే టైం డ్యూటీనే కాబట్టి 9 to 5 అయిపోతుంది ఈజీగా. నైట్ టైం అని అసలు వర్క్ ఉండదు. సో చాలా మంచి పోస్ట్ అండి. ఇది లెవెల్ 5కి సంబంధించింది. శాలరీ 29,200 బేసిక్ పే ఉంటుందండి. సో మనం శాలరీని చూసి డిసైడ్ కావద్దండి. పోస్ట్ అనేది వర్కింగ్ అవర్స్ కానీ వర్క్ ప్రెజర్ని కానీ దాన్ని చూసుకొని డిసైడ్ కావాలండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ అండి. ఇది కూడా లెవెల్ 5కి సంబంధించిందే. దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ కూడా C2నే ఉంటుంది. సో ఇది కూడా ఈజీ జాబ్ అండి. ఇది కూడా ఆఫీస్ వర్కే ఉంటుంది, ఎక్కువగా ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఈ వర్క్ ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ చేయడం కానీ వాళ్ళ యొక్క ప్రమోషన్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే వీళ్ళు చేయాల్సి ఉంటుందండి. సో ఇది ఈజీ వర్కే అండి. మంచి ఆఫీస్లో ఉంటాం, డే టైం డ్యూటీనే ఉంటుంది, జనరల్ హాలిడేస్ ఉంటాయి, లీవ్స్ కూడా ఎప్పుడైనా దొరుకుతూ ఉంటాయి మనకి. సో వర్కింగ్ అవర్స్ కూడా తక్కువగానే ఉంటుంది. సో దీని యొక్క బేసిక్ పే 29,200 అండి. నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండి. సో ఎవరికన్నా CCTC అంటే
టికెట్ కలెక్టర్ కావాలని ఆశగా ఉంటుంది కదా, వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చు అండి. టికెట్ కలెక్టర్కి సూపర్వైజర్ లాగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇది ట్రైన్లో కొద్దిగా ట్రైన్ జర్నీ చేయాల్సిన అవకాశం కూడా ఉంటుంది. సో ఇది లెవెల్ 6కి సంబంధించిన పోస్టు. ఇది B2 మెడికల్ని క్లియర్ చేస్తే సరిపోతుంది. దీని యొక్క బేసిక్ పే వచ్చేసి 35,400 అండి. ఇక్కడ శాలరీ విషయాన్ని పక్కన పెట్టాలండి. శాలరీ 6,000 తేడా ఉంది, నేను దీనికి వెళ్తా అంటే ఏమంటామంటే దాని యొక్క వర్క్ ప్రెషర్ అనేది అలా ఉంటుంది. సో మీరు ఫ్యామిలీకి కొద్దిగా దూరంగా ఉండడం కానీ అలా ఉంటుంది అనమాట ఇవి మిగిలిన పోస్టులు. సో కాబట్టి మనం ఫ్యామిలీతో ఉండాలి, జాబ్ ఉండాలి, మన లైఫ్ని స్పెండ్ చేయాలి అన్నీ అనుకున్నప్పుడు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే చాలా బాగుంటుందండి మనకి. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ వర్క్ అండి. స్టేషన్ మాస్టర్ లెవెల్ 6కి సంబంధించింది. 35,400 బేసిక్ పే ఉంటుంది. A2 మెడికల్ స్టాండర్డ్ అండి. అందరూ అనుకుంటారు స్టేషన్ మాస్టర్ పోస్టు చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుందని, కానీ అత్యంత హార్డెస్ట్ అంటే స్టేషన్ మాస్టరే అండి. ఎందుకంటే ఫిజికల్గా ఏం లేకపోయినప్పటికీ కానీ మెంటల్గా మాత్రం చాలా స్ట్రెస్తో కూడుకున్నది స్టేషన్ మాస్టర్ జాబ్ అనేది. ఈవెన్ ఒక్క నిమిషం కూడా టైం ఉండదండి. కనీసం వచ్చే ట్రైన్ని నెక్స్ట్ స్టేషన్కి పంపించాలన్నా, నెక్స్ట్ స్టేషన్ నుంచి ట్రైన్ రిసీవ్ చేసుకోవాలన్నా, సిగ్నల్స్ ఇవ్వాలన్నా ప్రతిదీ కూడా చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ప్రతిదీ కూడా మెమోస్ రాయడం, సిగ్నల్ ఫెయిల్ అయినప్పుడు మెమోస్ రాయడం, ప్రతి ట్రైన్ వచ్చేటప్పుడు అలర్ట్గా ఉండడం, ఎన్ని గేట్లు ఉంటే అన్ని గేట్లకి కాలింగ్ చేసి చెప్పడం గేట్ క్లోజ్ చేయమని. సో చాలా వర్క్ ఉంటుంది. ఒక్క ట్రైన్ పంపించాలంటే మినిమంగా ఎంత ఆలోచించాలో చూసుకోండి. మన డ్యూటీ అవర్స్లో 8 అవర్స్ లేదా 6 అవర్స్ డ్యూటీ ఉన్నప్పుడు ఆ ట్రైన్ రష్ కూడా అలాగే ఉంటుందండి. డబల్ లైన్లో ఉన్నప్పుడు ట్రైన్లు మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక ట్రైన్ని సైడింగ్ చేయడం, ఇంకో ట్రైన్ని పంపించడం, ఇవన్నీ చాలా మెంటల్తో వర్క్ చేయాల్సిన ఉంటుందండి. సో మైండ్ అనేది చాలా అలర్ట్గా ఉండాలి. దీంట్లో నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి. కొద్దిగా ఇబ్బందికరమనే చెప్పొచ్చు. కనీసం ఈవెన్ తినడానికి కూడా టైం ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది స్టేషన్ మాస్టర్కి. సో కానీ బెటర్ పోస్ట్, ఎందుకంటే ఒకే ప్లేస్లో ఉండి వర్క్ చేయొచ్చు, ఆ ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చండి. ఇది దీని యొక్క బేసిక్ పే 35,400 అండ్ A2 మెడికల్ స్టాండర్డ్ని క్లియర్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండి. ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ని గూడ్స్ గార్డ్ అంటుంటాం మనం. సో గూడ్స్ గార్డ్ లెవెల్ 5 పోస్ట్ అండి. సో దీని యొక్క బేసిక్ పే 29,200, మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A2 అండి. సో దీని యొక్క బేసిక్ పే 29,200 ఉంది, కానీ అన్ని పోస్టులతో పోల్చుకున్నప్పుడు దీని యొక్క శాలరీ ఎక్కువగా ఉంటుందండి. అన్ని పోస్టులతో పోల్చుకున్నప్పుడు గూడ్స్ గార్డ్ యొక్క శాలరీ ఎక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. సో ఎందుకంటే ఇది ట్రైన్తో జర్నీ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ యొక్క మనకు గూడ్స్ క్యాబిన్ ఉంటుంది కదా, లాస్ట్లో ఆ క్యాబిన్లో ఉండాల్సి వస్తుంది. దాంట్లో ఈవెన్ గూడ్స్ ట్రైన్లకి ఈవెన్ లైట్ కూడా ఉండదండి, లైట్ ఉండదు, ఫ్యాన్ ఉండదు. సో నైట్ టైంలో జర్నీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించి దాంట్లో ఇక మనకి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే దోమలు ఉంటుంటాయి, దోమలు కుడుతుంటాయి. నైట్ టైం ట్రైన్ ఎక్కడైనా సైడింగ్ చేసినా ఒక్కరమే ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు ట్రైన్ ఏ మూమెంట్ ఏం జరిగినా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాట్ ఎక్సెల్ కావడం కానీ, ఆ వీల్కి ఏమైనా జరిగినప్పుడు, ఏదైనా రాడ్ ఊడిపోయినప్పుడు అంతా కూడా ట్రైన్ మేనేజర్ బాధ్యతనే ఉంటుంది. వాళ్ళే వచ్చి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని స్టేబుల్ చేయడం ఉంటుంది. ఆ ట్రైన్ని స్టేబుల్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకోవడం, బ్రేక్ వ్యాన్స్కి బ్రేకులు ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసుకోవడం మొత్తం కూడా మనకి ఈ గూడ్స్ ట్రైన్ మేనేజరే ఉంటుందండి. సో దీని యొక్క వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వర్కింగ్ అవర్స్ ఏంటి అంటే మనకి వీళ్ళు డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది మ్యాక్సిమంగా. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే ఒక స్టేషన్లో ట్రైన్ ఆపినప్పుడు ఆ వర్కింగ్ అవర్స్ పెరిగిపోతూనే ఉంటాయండి. అంటే 8 అవర్స్ నుంచి 10 అవర్స్, 12 అవర్స్, 15 అవర్స్కు డ్యూటీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అక్కడ వర్క్ ఏముండదు, కానీ కొద్దిసేపు కూర్చోవాలన్నా ఎంత ఇబ్బంది ఉంటుంది ఆలోచించండి. దాంతోపాటు తినడానికి కూడా టైం ఉండదు. సో ఏదైనా సరే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది గూడ్స్ గార్డ్ అనేది. కాకపోతే శాలరీ ఎక్కువగా ఉంటుందండి. మినిమం మన స్టార్టింగ్ శాలరీ 80+ రావడానికి అవకాశం ఉంటుందండి ఈ గూడ్స్ గార్డ్లో. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ అండి. ఇది లెవెల్ 4. దీనికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను నేను. దీని యొక్క 25,500 బేసిక్ పే ఉంటుంది. A2 లెవెల్ అండి. సో ఈ పోస్టుల ప్రిఫరెన్స్ అనేవి ఈ విధంగా ఇచ్చుకున్నట్లయితే మన మార్క్స్ను బట్టి, మనకు వచ్చే జాబ్ను బట్టి మనం జాబ్ చేసుకోవడానికైనా, ఫ్యామిలీతో ఉండడానికైనా, ఏదైనా స్పెండ్ చేయడానికైనా అవకాశం ఉంటుందండి. సో ఇది అండి ఈ వీడియోలో ఐసైట్ ఉన్న వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, ఉమెన్కి, మెన్కి అందరికీ కూడా ఇవే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అండి మీరు. సో ఒకసారి చూసుకోండి ఆ జాబ్లకు సంబంధించి ప్రొఫైల్ అన్నింటినీ కూడా ఒకసారి
చెక్ చేస్తూ ఉండండి. సో మన యూట్యూబ్ ఛానల్లో ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి కానీ ఆర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ అన్ని క్లాసులని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో డైలీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాను. సో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. దాంట్లో మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి. సో ఫ్రీగా ఇస్తున్నానండి. ఎక్కడో కోచింగ్ సెంటర్లో వెళ్ళి ఇబ్బంది పడే కన్నా మన మ్యాటర్ ఏముంది, దానికి సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు దానికి సంబంధించి చెప్పడం జరుగుతుందండి. ఒకసారి చూసుకోండి, మన ఛానల్ని విజిట్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.